26 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అందులో స్మితా సబర్వాల్ ఒకరు. ప్రస్తుతం సీఎం కార్యదర్శిగా ఉన్న ఆమెను ఫైనాన్స్ కమిషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆమె హాట్ టాపిక్ గా మారారు. తెలంగాణలో పనిచేసే ఐఏఎస్ అధికారుల్లో ప్రముఖంగా వినిపించే పేరు స్మితా సబర్వాల్. సీఎం సెక్రటరీగా పనిచేసిన ఆమెను బదిలీ చేసి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సందీప్ కుమార్ సల్తానియా టీఎస్ఎఫ్సీ సెక్రటరీగా ఉన్నారు. ఇప్పుడు బాధ్యతలను స్మితా చేపట్టనున్నారు. 2001 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కు డైనమిక్ ఆఫీసర్ గా పేరుంది. 2001లో ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన స్మితా సబర్వాల్ తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సామర్థ్యాన్ని మెచ్చుకుని సీఎంఓ కార్యదర్శిగా నియమించారు అప్పటి సీఎం కేసీఆర్. చాలా రోజుల పాటు ఆ బాధ్యతల్లో ఉన్నారు. ఇక అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు హోదాల్లో పనిచేశారు స్మిత. 2003 జూలై 14 నుంచి 2004 నవంబర్ 27 వరకు చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ గా చేశారు. 2004 నవంబర్ 28 నుంచి 24 డిసెంబర్ 31 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా చేశారు. ఇక 2005 జనవరి 1 నుంచి 2006 మే 15 వరకు కడపలో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2006 మే 16 నుంచి 2007 మే 29 వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా చేశారు. 2007 మే 29 నుంచి 2009 అక్టోబర్ 22 వరకు విశాఖపట్నంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ గా పనిచేశారు. 2009 అక్టోబర్ 22 నుంచి 2010 ఏప్రిల్ 9 వరకు కర్నూలు జాయింట్ కలెక్టర్ గా, 2010లో కరీంనగర్ కలెక్టర్ గా పనిచేశారు. ఇక అంతకు ముందు మెదక్ కలెక్టర్ గా పనిచేశారు. అయితే 2014లో స్మితా సబర్వాల్ ను సీఎంఓలోకి తీసుకున్నారు కేసీఆర్. గత ప్రభుత్వంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మిత కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా పర్యవేక్షించారు. దాదాపు 10 ఏళ్ల పాటు సీఎంఓలో పనిచేసిన స్మితా సబర్వాల్ హైదరాబాద్ లో జాయింట్ కలెక్టర్ గా కూడా పనిచేశారు. అయితే కొత్తగా కొలువుదీరిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమెను బదిలీ చేసింది. ఇక స్మితా సబర్వాల్ భర్త అకుల్ సబర్వాల్ ఐపీఎస్ అధికారి. ఎక్సైజ్ శాఖలో టాలీవుడ్ డ్రగ్స్ కేసును విచారించారాయన. ప్రస్తుతం కేంద్ర సర్వీసులోని ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.